ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద చట్టసభ అయినటువంటి పార్లమెంటులో అమిత్ షా అంబేద్కర్ గారి మీద చేసినటువంటి వ్యతిరేకమైన ఈ యొక్క వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి నాలుగు పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాకు నమస్కారం తెలియజేస్తూ, పార్లమెంటులో అత్యున్నత స్థాయి పార్లమెంటు మనది భారతదేశానికి సంబంధించి, ఆ పార్లమెంటులో రాజ్యాంగం పట్ల చర్చ జరుగుతూ ఉంటే, ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చ జరుగుతూ ఉంటే రాజ్యాంగం ఎంత గొప్పది, రాజ్యాంగం విలువలేంది అని చెప్పి దాని గురించి మాట్లాడి పోయి ఒక బాధ్యతాయుతమైన పరిధిలో ఉన్నటువంటి భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా ఏమంటాడో తెలుసా? ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ 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 పేరు తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఆ పేరు అంబేద్కర్ అని ఉచ్చరించడం ఇన్నిసార్లు ఉచ్చరించే బదులు ఒక్కసారి భగవన్నామ స్మరణ చేస్తే మీకు పుణ్యలోకం దక్కుతుంది కదా అని చెప్పి ఇంత అవహేళనగా, ఇంత అవమానకరంగా అంబేద్కర్ను నిండు పార్లమెంటు సాక్షిగా అవమానించేటట్టుగా ఆయన ప్రవర్తించినాడే, ఆయన ప్రసంగం ఉన్నదే. నిజంగా ఈ చీకటి రోజు భారతదేశానికి నిన్న జరిగిన వ్యాఖ్యల పట్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదు, భారత సమాజం మొత్తం కూడా బగ్గు అంటా ఉంది. ఈ బీజేపీ కానీ, అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ కానీ రాజ్యాంగం పట్ల ఎప్పుడు కూడా ప్రేమ లేదు. రాజ్యాంగం పట్ల విషం చెందుతూ ఉన్నారు. వీళ్ళు రాజ్యాంగం మీద దాడి చేస్తూ ఉన్నారు. భారత సమాజం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారతదేశ వ్యాప్తంగా చూస్తూ ఊరుకోరు. మా నాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ కలిసి కూడా ఈరోజు పార్లమెంటు నిలదీసి ఏంటిది, ఏమి జరుగుతూ ఉంది, రాజ్యాంగ పరంగా కావాల్సిన చట్ట అన్ని హక్కులను మీరు అనుభవిస్తారు, మంత్రులు అవుతారు, అధికారంలోకి వస్తారు, ఈ రాజ్యాంగం ప్రకారం మీరుంటారు. కానీ ఆ యొక్క రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను తులనాటట్టు మాట్లాడతారా? అసలు మీకు రాజ్యాంగం మీద ప్రేమ ఉందా? భారతదేశం మీద ప్రేమ ఉందా? ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉందా అని చెప్పి సందర్భంగా వస్తూ ఉన్నాం. మేము హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా, నరేంద్ర మోడీ, అమిత్ షా, మీరు భారత సమాజానికి, పార్లమెంటుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అంతవరకు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఉద్యమం ఆపదు. మా నిరసన తెలియజేస్తూనే ఉంటాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీనే కాదు, దేశంలో ఉన్న, సమాజంలో ఉన్న అన్ని రకాల పార్టీలన్నీ కూడా ఒత్తాసు పడుతూ ఉన్నాయి మా యొక్క నిరసనకు. నిజంగా పార్లమెంటు మీద కాదు, ఈ యొక్క ప్రజాస్వామ్యం మీద కాదు, రాజ్యాంగం మీద దాడి ఇది. దీన్ని ఎదుర్కొంటాం. ఏ విధంగా ఎదుర్కోవాలో మాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా వ్యతిరేకుంటారు. మీరు క్షమాపణ చెప్పేదాకా మేము వదిలేదు లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ భారత సమాజం మొత్తం కూడా ఏకతాటిపై ఈ విషయంలో ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఉంటా ఉన్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ స్థానిక కొత్త బస్ స్టాండ్ దగ్గర అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేశ్వరరావు గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వేణు గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బైరు శైలేందర్ గారు, చెంచుల శ్రీనివాస్ గారు, కౌన్సిలర్ బాలు గారు, సేవాదల్ చీఫ్ మాణిక్యం గారు, మరొక కౌన్సిలర్ బండూరు రమేష్ గారు, ఇస్రార్ గారు, నాగుల వాసు గారు, వెంకటన్న మరియు నాని, ఇక్కడ ఉన్నటువంటి రాంబాబు, సాజిద్ భాయ్, డిఆర్, కర్ణాకరణ, సాయి, రమణ మరియు ఇక్కడ ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిన్న రాజ్యసభలో కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ 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 అనటం ఫ్యాషన్ అయిపోయిందని చెప్పేసి తీవ్రమైన అగౌరవపరిచే విధంగా, అంబేద్కర్ గారిని అగౌరవపరిచే విధంగా వారు అధికారం ఉందనే అహంకారంతో, వారు దురుద్దేశంతో అంబేద్కర్ గారు అంటే ఇష్టం లేక ఈ భారతదేశంలో ఉండి, ఈ భారతదేశ రాజ్యాంగం వల్ల అతను ఎంపీ అయి ఉండి, ఈ భారతదేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని, బాధ్యతల్ని తను అనుభవిస్తూ, రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి బాధ్యతల్ని అనుభవిస్తూ కూడా అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది చాలా అగౌరవపరిచినట్టుగా కాంగ్రెస్ పార్టీ భావించడమే కాదు, టోటల్గా దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు ఈ యొక్క మాటలకు బాధపడుతూ ఉన్నారు. మరి ఇంతకుముందు మన మిత్రుడు శైలేందర్ గారు చెప్పినట్టు మరి రాజ్యాంగం ద్వారా
నువ్వు ఎంపీ అయ్యుండి కేంద్ర హోంమంత్రి అయ్యుండి కూడా అంబేద్కర్ గారిని ఇలా అగౌరవపరచడం చట్టవిరుద్ధం అని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి అలా మాట్లాడకూడదని ఖబర్దార్ అమిత్ షా అని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ మరి ఇటు అవకాశం ఇచ్చిన ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేటి కార్యక్రమ ముఖ్య అతిథి రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెక్ల రాజేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా చేసిన పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలు మేము తీవ్రంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. అమిత్ షా ఈ పద్ధతి మార్చుకోవాలి. ఇవాళ నువ్వు దేశ హోమ్ మినిస్టర్గా ఉన్నావంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అని చెప్తున్నాను. అంబేద్కర్ ఈ రాజ్యాంగం రచించిన ఒక పెద్ద మహనీయుడిని, మహా వ్యక్తిని నువ్వు అగౌరవపరచడం మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము బట్టలు లేకుండా మేము ఊరేగిస్తామని చెప్తూ ఈ సందర్భంగా ప్రజలు విషయాలు మాట్లాడుతున్నారు. बीजेपी टाइगर रामरेड्डी दामोदर गाరి నాయకత్వం థాంక్యూ కిషోర్ సరత్ రెడ్డి గారు దామోదర్ గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ రాజీనామా చేయండి. అందరికీ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం.